దోస్తులు ఒక్క నిమిషం అయితే ఆగుర్రి. అయితే మేము 2-3 రోజుల నుండే కావచ్చు వీడియోస్ లెంత్ తక్కువ చేస్తున్నాము. ఎందుకు అనంటే మేమైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట. ఈ అమ్మ వాళ్ళ ఊరు అత్త వాళ్ళ ఊరు అన్నీ ఇటే అన్నమాట. ఇక అటు ఇటు నుండి అటు అటు నుండి ఇటు తిరిగేసరికి చాలా అంటే చాలా అలసిపోతున్నాం. అలాగే బ్యాక్ పెయిన్ అనేది వచ్చేసింది అన్నమాట. మాకు ముందు నుండే ఉంది. ఇక బ్యాక్ పెయిన్ ప్లస్ తలనొప్పి ఉండడం వల్ల అసలు ఏది కూడా చాతనైతే లేదు. ఇంకా మా ఇంటికాడ ఉంటేనన్నా ఇంట్లో పని చేసుకుంటూ ఈ వీడియోస్ అనేది చేసినాం. కానీ ఈ విలేజ్ సైడ్ వచ్చినప్పటి నుండి అయితే నానా అవస్థలు ఉన్నాయన్నమాట. ఇక తిరుగుడు కూడా బాగా అవుతుంది. ఆడబిడ్డ వాళ్ళు అందరు వచ్చిర్రన్నమాట. ఆరాలు ఆడబిడ్డ వాళ్ళు ఉంటారు కదా. ఇక మా ఫ్యామిలీ అంతా ట్రిప్పుల మీద ట్రిప్పులు వేసుడు, మళ్ళీ ఆడ పోయి వచ్చినాక సపరేట్గా వండుడు, కాది నొత్తుంది ఇది నొత్తుంది అనే అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది కదా. ఇక చాలా అంటే చాలా నొప్పులు వచ్చేసి పడుకుంటున్నాం అన్నమాట. అందుకే ఇక లెంత్ అనేది తక్కువైపోతుంది. ఇక తిరగడం కూడా బాగా అయిపోయింది దోస్తులు. ఇక మేమైతే ఈ రోజైతే మా ఊరికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయినాక ఇల్లంతా ఎంత ఉందో అదంతా సాఫ్ చేసుకోవాలి. ఇక తర్వాత నుండి మన వీడియోస్ అయితే మంచిగా డైలీ వస్తాయి అన్నమాట. అక్కడున్న హుషారు ఇక్కడ ఉండట్లేదు, ఎందుకో తెలియదు. చేయకుంటే ఏమైతుంది, రెస్ట్ తీసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది బాడీ. ఇక మన ఇంటికి మనం పోయినామంటే మన పనులు మనం కానిచ్చుడే అన్నమాట. సాతనైనా కాకుండా ఏమైనా కూడా. ఏందో దోస్తులు, మనము ఇంత చిన్న వయసునే ఇన్ని నొప్పులతో అవస్థ పడతాము. ఇక రాను రాను మన పరిస్థితులు ఎట్లుంటాయో అట్లా తయారైతుంది మన జీవితం. ఆ విషయం అయితే అదే దోస్తులు. ఇక మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మరో కొత్త స్టోరీ అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాము. ఇక మా ఇంటికి వెళ్ళినాక మేమైతే కంటెంట్ రాసుకొని ఇక మీకైతే రోజుగా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడైనా అర్జెంట్ పనులు ఉన్నప్పుడా లేకపోతే బాగా నీరసం అయిపోయినప్పుడు మాత్రమే వీడియోస్ అనేవి రావు. మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాము. ఎప్పుడో ఒకసారి అట్లా జరుగుతూ ఉంటాయి దోస్తులు, మీరు అర్థం చేసుకోవాలి. మన ఛానల్ మరి ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుందన్నమాట. ఇక అటు ఇటు అయితే ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, 95,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అన్నమాట. చాలా అంటే చాలా సంతోషం. ఇంకొక 5,000 మంది అయితే మనకైతే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది మన ఛానల్కి. ఆ సంతోషం ఖచ్చితంగా మీ తోటి మేము పంచుకుంటాం అన్నమాట. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 47 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, పెళ్ళి అయితే కొన్ని రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఇక కొన్ని రోజుల తర్వాత ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూడుర్రి. శ్రీను ఇయ్యాల పోను అని అనే కదరా, మరి పోయిండేంది? ఇక నేనే ఇంటికాడుండి ఏం చేస్తావు వెళ్ళు అని చెప్పిన. ఇక పోయిండత్తమ్మ, ఆయనకు అసలు పోవాలన్న ఇంట్రెస్టే ఉండలేదు. అయితే ఏదో ప్రైవేట్ బ్యాంక్ లో వేకెన్సీ ఉందట అత్తమ్మ, అందులో నేను వెళ్తా అని అంటుండు. ఇక నేనేమనలేదు. అత్తమ్మను మామయ్య నిన్ను చదువుకోమని చెప్తురు కదా, నా చదువు అంటే పాడైపోయింది, నువ్వన్నా మంచిగా చదువుకుంటే ఏదో ఒక దాంట్లో జాబ్ కొట్టచ్చు కదా అని నేను అంటున్నా. అంటే ఇక అట్లా మాట్లాడుతుండు, అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అని. ఇక పెళ్ళయిందనంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదురా. ఏం చేద్దాం అత్తమ్మ, నాకైతే పెళ్లి చేసుకోవాలని ఉండేనా. అసలు లైఫ్ లా సెటిల్ అయినాకనే మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నా. కానీ నా జీవితాన్ని ఎటు కాకుండా వేసి పారేసింది ఆమె. లాస్ట్ గా చచ్చే కాడికి పోయి ఇక చావద్దు, నేను ఖచ్చితంగా శ్రీను పెళ్లి చేసుకొని ఎట్లనో బతకాలి అన్న ఆ డిసిషన్ తీసుకునే కదా నేను పెళ్లి చేసుకున్నా. అవునరా, ఇప్పుడు ఏమైందని? ఏం లేదత్తమ్మా, ఇక నేను కూడా ఏదన్నా పనులు నేర్చుకుంటా. నేను కూడా నీతోటి పొలం కాడికి అటు ఇటు వస్తమ్మా. అబ్బో ఏం లేదుగా, నువ్వు ఏ పని చేయకుంటావనైరా, ఇంట్లో పనులు చేసుకుంటా మాకు అండి పెడితే చాలు. ఇప్పటికే అన్ని పనులు మీద వేసుకొని ఎత్తున్నావు, మమ్మల్ని ఒక్క పని కూడా చేయనిత్తలేవు. మేము పొలం పనులు ఆ పనులు ఈ పనులు అన్నీ చూసుకుంటాం. నువ్వు ఇంట్లో ఉండి ఇంటి పని చూసుకుంటే చాలు. ఇప్పుడు నువ్వు పని చేయాల్సిన ఏజ్ కాదు, టైం కాదు, ఇంకా కాస్త టైం ఉన్నది. అట్టి ఉంటే ఏమత్తుంది అత్తమ్మా, పని చేసుకుంటే రూపాయి అత్తనన్నా దేనికన్నా ఉపయోగపడతాయి కదా. సాతనైన రోజులే పని చేసుకోవాలి. నువ్వు ఫ్యూచర్ గురించి మంచిగానే ఆలోచిస్తున్నావురా. నీ ఫ్యూచర్ ఇంకా స్టార్ట్ కాలే. పిల్లలు పుట్టినాక వాళ్ళు కొంచెం పెద్ద పెరిగినాక అప్పటి నుండి ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు తియ్యి. ఏమో అత్తమ్మ, ఎంతో మంచిగా చదువుకోవాలని అనుకున్నా. అమ్మ కోరిక కూడా అదే ఉండే.
మంచిగా చదువుకోవాలి, నువ్వు జాబ్ తీసుకొచ్చుకోవాలి అని అన్నీ మంచిగానే చదివిన, అన్నిట్లల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. కానీ లాస్ట్కి వస్తే నన్ను ఓ విధవకిచ్చి అంట పెడదాం అని నా జీవితాన్ని అగ్గిపాలు వేద్దామని వాళ్ళు అనుకున్నారు. పోనీరా, అయిపోయిన దాని గురించి ఆలోచించకు నువ్వు. గదే గదే కానీ ఇక ఇప్పుడిప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అటు ఇంటి ఇంకా ఇంటి ముంగట ఎప్పుడన్నా కనబడితే అయిందారా పని లావణ్య అని పిలుస్తుంది. నేను సప్పుడు చేస్తలేను. దాని మోకమ్మ అంట, ఇంకా దాంతోటి ఎందుకు మాట్లాడు, గట్లనే మాట్లాడి మాట్లాడి మళ్ళీ ఏదని చేద్దామని చేస్తారు వాళ్ళు. వాళ్ళతోటి మాటద్దు ముచ్చటద్దు. మీ నాన్నని చూడబుద్ధి అయితే నువ్వు చూసుకో, ఫోన్ చేసుకో, రమ్మను, మీ నాన్నని రమ్మను, ఉండుమనిడా చూసుకో పోని గాని. అబ్బో దాంతో ఇంకా మాట ఎందుకు. అదే అదే నిన్న చెల్లె పిలుస్తుంది, అక్క అన్నం తిన్నవాయే అని. తిన్నా అని నేనన్నా, అంతకుమించి ఏం మాట్లాడలేదు. మాట్లాడే అవసరం లేదు వాళ్ళతోటి. ఈ రోజులు మీ చెల్లకు అక్క గుర్తుకు రాలేదట్నా, ఇప్పుడు అక్క అని పిలుస్తుందా? అట్లనే ఉంటది అత్తమ్మా. ఏం చేస్తారే అత్త కోడళ్ళు, ఇంట్లోకి బయటకు వెళ్తలేరు. ముత్తక్క వచ్చినట్టుంది. ముత్తక్క ఏమైందే బయటకే వెళ్తలేరు? అత్తనా కొడుకు పెళ్ళైనప్పటి నుండి బయటకే వెళ్ళు లేదు. ఇక నువ్వే రావడితివి పోవడితివి, ఇక నేను బయటకేమి వెళ్ళాలి ముత్తక్క. ఇక అదో పని ఇదో పని చేసుకుంటా ఇంట్లోనే ఉంటున్నాం. నీకు సోపత వచ్చింది, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటుర్రు. ఇక నాకే సోపత లేకుండా అయిపాయే. అయ్యో ఎందుకు అమ్మా, నువ్వు కూడా రోజు వచ్చి మా ఇంట్లో కూర్చో, మేము అద్దంటున్నావా? కూసుంటా జరసేపు కూసోలేరే, ఏమైనా పని ఉన్నదా? ఏం పని లేదు, కూసుందాం దా ముత్తక్క. అవునే, ఇడు ఒక్కసారన్నా ఇంట్లకు రమ్మన్నాడా అరా లావణ్య? నిన్ను శ్రీనును పిలుసుకపోయిండా? అయ్యో రమ్మని మా అంటాండు, నేనే అద్దు అని అంటాన్నా. ఇక శ్రీను కూడా పోడు అవసరం లేదు అని అంటుండు. అలా అయ్యా అంటే అయిపోతుందా ముత్తక్క? దాది మనసుల నుండి రావాలి, అది అనాలే. అది ఏం నడుతుంది? కరెక్టే గాని దానికి సిగ్గెట్ల లేకపాయే. పెళ్ళయి గిన్ని రోజులైతాంది, మరి ఒక్క రోజన్నా మరి లారా లావణ్య అని తీసుకపోతే ఏమో, దాని నోట్ల మన్ను వస్తే పొళ్ళతోటి సర్వం పని వేయించుకున్నది. ఇప్పుడు దానికి బాగా బరువు అవుతుందా బుక్కడు పెట్టడానికి? ముత్తక్క అమ్మకు లేదా అది పెట్టుడేంది? లావణ్య పోయినా కూడా నా కొడుకైతే ఆ ఇంట్లో అడుగు పెట్టడు. అయితే మొత్తం మనసు ఇరిగిపోయింది. ఇక ఇరుగుతుందే ఎవరికైనా, మా ఇరిగి పాడైతుంది. ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తాందమ్మా, పిలుస్తాంది. అయిందారా పని, తిన్నరారా అని మాట్లాడుతుంది. కానీ నేనే సప్పుడు ఎత్తలేను. అవునా? పిలుస్తాందట. తిన్నరా అన్నం ముత్తక్క? తిన్నాం. తిన్నావా నువ్వు? తిన్నా. ఎటు వేయండు రమేష్? పోయిండు పొలం కాడికి, అత్తండు కావచ్చు. తిన్నవారా లావణ్య? చిన్న బిడ్డ వేందా బడికి? పోయింది. ఓ నిన్నడుస్తుంది, అక్క దగ్గర కోతా అని ఒకటే ఏడుచుడు. ఇక నేనే పోదూతి బిడ్డ అని అంటాన్నా. ఇక అటు అత్తనే లేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా అక్క? ఇన్ని రోజుల పంటి గుర్తుకు రాలేదా? ఏమో ఇక ట్రైన్ లేడా, కనబడతలేడు. ఏడాట? సరే తి. ఓ దీని ముఖమ్మంట, ఇయ్యాల శ్రీను లేడా అని అడుగుతుంది. నా కొడుకునే ఆంతోటి చంపిపిత్తా అన్న బొడ్డి ఇయ్యాలెందుకో ఇది మంచిగా మాట్లాడుతాంది. మళ్ళా మంచిగా మాట్లాడి మళ్ళేమన్నా చేస్తుందా? అది ఇంకేమన్నా చేస్తే నీ మొగుడు గాని నీ కొడుకు గాని ఊకుంటారే? అదేదో దగ్గరికి రావాలని చూస్తుంది. మా నాన్న 20 గుంటలు నా పేరు మీద ఎత్తా అని అంటుండమ్మా. ఇక ఆమె పేరు మీద ఎయ్యనద్దు, వాళ్ళతోటి మంచిగా ఉన్నట్టు ఉండాలి, నా మొగుడిని నేను హద్దుల్లా పెట్టుకోవాలి అన్నట్టు చూస్తుందామే. ఆయన 20 గుంటలు చల్లగుండా ఆయన మొగానికి ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా చూసుకునే తెలివి లేదు కానీ ఇప్పుడు 20 గుంటలు ఎత్తాడటనా? 20 గుంటలద్దు, నీ కథద్దాన్ని నేను ఎప్పడుస్తుందో అంటనే ఉన్నా. మంచి పని చేసినవుతి. నాకు లేదా ఉన్నొక్కోనికి చాలదా? ఓ బొచ్చడైతది. తిన్నరా అవ్వా? తిన్నాం నాన్న. ఎటు పోయేస్తున్నావు? ఎటు పోతారా? పొలం కాడికి పోయేత్తన్నా. ఏం పని చేస్తాను పొలం కాడ? 20 గుంటల కూరగాయల చెట్లు పెట్టినా, ఆ ఎకరం అంతా పొలం వేసిన. ఇక నీళ్లు పట్టుడు ఇదే పని నాది. తిన్నవా లేదురా? తిన్నా. ఇవాళ ఏమైంది, బయట కూర్చున్నారు అందరూ? గట్టిగానే కూర్చున్నామే. ఇక ముత్తక్క బాగా కలవరిస్తాంది. పెళ్ళైనప్పటి నుండి కోడల్ని పట్టుకొని ఉంటాను వెళ్తలేవని.
అందుకే బయట కూర్చున్నాం. ఆహా సరే సరే. తినిపోనానా అన్నం పొద్దున ఎప్పుడు తినిపోయినవో? తింటా బిడ్డ, ఏం ఆకలేం అయితలేదు. చూసినవా మీ బిడ్డకు గట్ల మా నాన్న అని పానం కొట్టుకునే. ఇయ్యాల రేపు ఎవనికి ఎవడైతాడు? బయటోడు వచ్చి నిన్ను అడుగుతాడా? నీ కడుపు చూస్తారా? బిడ్డ అచ్చుడితోటే నాన్న తినిపోయే ఎప్పుడు తినిపోయినవో అనబట్టే. గదే గదే ముత్తక్క. పోనీతి అయిపోయిందంతా వదిలిపెట్టి ఇప్పుడైనా మంచిగుంటే అదే చాలు. ఆ అవురా, మరి బిడ్డ నున్ను అల్లున్న ఒక రోజు తీసుకపోతే ఏమో? నువ్వు రమ్మనే అంటాన్నా, వాళ్ళే అత్తలేరు. ఒక్కోనివి రమ్మంటే అయిపోతుందా? నీ పెళ్ళానికి ఉండద్దా కొంచెమన్నా? అది కూడా కొంచెం కొంచెం మారుతాందిగా. నేను తిట్టిన కొద్దీ దాన్ని ఊకే పొడతనే ఉన్నా, గట్లుండద్దు గిట్లుండాలి అని. ఇక కొంచెం కొంచెం దానికి మార్పు అనేది అత్తాంది. ఆ మార్పుల మన్నువాడ ఇప్పుడు వచ్చి మందలు ఇచ్చిండ్రు ఎట్టెట్టనో తిన్నరా అని. అవునా? అది వచ్చి రార్రా లావణ్య అని అంటేనేమో ఓ రోజు అత్తరాయే ఉంటారాయే. అదే అదే, ఇక దాని ఇట్టంతో నాది ఎప్పుడు అంటదో అప్పుడే అత్తరు. నేను రోజు చెప్తాను కానీ నా మాట మీదకి వాళ్ళు అత్తలేరు ముత్తక్క. నేనేం చెయ్యాలి? అయితే అత్తర్తి తినిపోనానా నువ్వైతే ముందు. నేనేమన్నా దూరం ఉన్ననా? పక్కకే ఉన్నా కదా. రోజు నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. అట్లా జాలిగా. సరే తీ బిడ్డ. తండ్రికి మా ఉన్నది కానీ ఇక దానికే అది కన్న తల్ల దానికి ఎందుకు ఉంటది? అవు అవు. ఏమైంది పోసక్క? ఇలా నిమ్మలంగా కూర్చున్నావు. రాయమల్లి ఎటువాయే? రాయమల్లి ఉంటే ఇంట్లోకి బయటకు వెళ్ళవాయే. రాయమల్లానే అటు వేండు పొలమ్మోకై. నేను సాతనైతే లేదు రాను అని చెప్పినా ఇక ఒక్కడే వేండు. దీని సోకు సైకిల్ నొక్క. ఇంకా మొత్తం కలనే పడతలేవు. ఏం చేయాలే? ఏం పని ఎత్తలేను, ఇంట్లో పని ఎత్తానా గాని అస్సలకే సాతనై పాడైతలేదు. ఒక్కొక్కళ్ళేమో హుషారుగా సింగిడి బింగిడి ఆడకట్లంతా తిరుక్కొచ్చుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా అటు ఇటు తిరుక్కుంటా ఉంటారు గాని నేను ఏడ పోతలేను, ఇంట్లోనే పాడైతానా గాని నాకు సాతనైతలేదు. నీకు పానం హుషారుండకపోతే మందికి కూడా పానం హుషారుండద్దా ఏంది? మందిని ఎందుకు అనుడు నువ్వు? వాళ్ళు తిరుగుతారు, ఏమన్నా చేసుకుంటారు. అయ్యో అట్లా చెప్పుతాన్న సామెతకు. ఈ సామెత ఎప్పుడు మంది మీదనే. ఇక మంది మీద లేకపోతే ఇంట్లో మీద ఉంటదా? తీయలేవు. ఎవరైనా అంతే. నిలబడతారు, దిద్దులు ఆడతారు, ఊరంతా తిరుగుతారు. వాళ్ళని నువ్వు అనేది. నిన్నంటలే నాగు. ఇంటి పక్కకు ఉన్నారు, మంచిగా ముచ్చట పెట్టుకుంటా కూసోవచ్చు. మీకేమున్న లొల్లే కావాలి? మేమైతే నర్సి నేనైతే 24 గంటలు మంచిగా మాట్లాడుకుంటాం, ఒకరిదొకరు తింటాం ఉంటాం. మీద నడుతుంది. ఇక ఏం చేయాలి? నా మొగని మీద ఊకే కన్నేయబట్టే. అందగాడు అప్సరసడు నీ మొగడు ఉన్నాడా అని నీ మొగని మీద కన్నేసినది. ఊకో నువ్వు ఇంకోసారి ఇట్లా అరేవు, ఇజ్జత్ పోతుంది. అయితే ఏ ముచ్చట పాడగాను గాని ఆడు కనిపిస్తున్నాడే. ఎవడు? కాంతగాడు. దాని మీద మన్ను పోతే వాని గురించి నాకేమేరక. గప్పట్లు ఎప్పుడు లొల్లైన పడుతుంది, మన ముఖమే చూస్తలేను నేను. బిర్యానీ షాప్ లా అది పెట్టుకొని అమ్ముతాంది చూసినవా అనే. దానికి అలవాటట ఈ బాడుకోవు. అవునా? ఎవరన్నారు? అయ్యో ఇప్పడుతుంది కాదు, అల్ల కథ నడవబట్టి సంవత్సరం అవుతుందట. నీకు అన్ని బాలే తెలుస్తాయి. అవునా? అందుకే నమ్మదా అవుతాండు, దాని దగ్గర వంటాండు అత్త అన్నట్టున్నాడు పోరడు. ఎప్పుడు చూసినా తాగుడు అవ్వని తిట్టుడు. అవ్వేమంటుందట అవ్వా? ఏమో దాన్ని అయితే ఓర్తనే లేడు. ఆయన వల్ల అత్త అంటే పోసావా? మొగడు రాగానే ముడ్డాటి తిప్పింది. ఏమైందే? ఏం లేదు. దాదా అయ్యో అచ్చుడు ఆలస్యం లేదు దాదా అంటాడు. నేను ఉండాలే, మరి రాయమల్లుకు నేను ఉండాలే. పో పో అన్నారు పాడగాను. ఇది పాయింట్ అంగిల్ ఎత్తదేమే. పాయింట్ రంగులు వేసిన ఆడేమనడు. మొత్తం ఇప్పుకొని తిరిగినా కూడా వాడు ఏమనడు. సిగ్గున్నది. ఏ ఉన్న నా మీద అంటది. దానికి ఏమన్నా పెట్టిండా దేవుడు అనుకొని తియ్యి. దాన్ని చూస్తేనా నాకు చెప్పనుకుంది అన్న బుద్ధి అవుతుంది గాని ఎవరి పాపం దానికే అని వదిలిపెడతా. పోని పోని. లావణ్య, ఏ లావణ్య, వచ్చినావా? తొందరనే వచ్చినావు. ఎందుకు మేడం రావద్దా? ఏ గట్ల కాదండి, తొందరనే వచ్చిరేంది అని అంటున్నా. నేను ఈరోజు కాలేజ్ కోలేదు. మరి ఎటు పోయినావు? గదే బ్యాంకు అని చెప్పలేదా, అక్కడికి వేనా. ఎందుకు ఇప్పుడు చదువుకోవా? ఏ చదువుకుంటా అటు జాబ్ చేద్దామని. అట్లయితే సెట్ అవుతుందా? అవుతుంది. ఏమన్నారు బిడ్డ? ఏమనలే అమ్మా, రేపు పోవాలి మళ్ళీ ఒకసారి. అవచ్చిండా? బావా నేను రాజు ముగ్గురం పోయినాం. సరేలే అన్నం తిందురా.
అద్దు బయటనే తిన్నా ఆకలైంది, ముగ్గురం కలిసి ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. నేను ఇటు వచ్చినా వాళ్ళు అటు వేర్రు. సరేలే, టీ పెట్టమంటావా? పెట్టుపో. పెడితే అత్తమ్మ అందరికి ఇక తర్వాత బోలు తోమేయచ్చు. సరే పోరా పెట్టుకో. నువ్వు కూడా వస్తానవా టైంకు? నువ్వు ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిన డాడీ. గా బ్యాంకులా ప్రైవేట్ బ్యాంకులా వేకెన్సీ ఉంది అని అంటే పోయి కలిసి వచ్చిన. మళ్ళీ వాళ్ళు రేపు రమ్మన్నారు. ఎందుకు బిడ్డ, ఇప్పుడు నువ్వైతే ఆ బీటెక్ కంప్లీట్ చెయ్యరాదు. అది అటు చేస్తా, ఇది ఇటు చూసుకుంటా డాడీ. ఏం కాదు, రెండు సెట్ అయితే ఆ బిడ్డ నీకే బాగా బర్డెన్ లెక్క అనిపిస్తుంది. ఏం కాదు, సెట్ అయితే. నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు డాడీ. పెళ్ళంటూ చేసుకున్నప్పుడు కష్టపడాలి కదా. అయ్యో బిడ్డ మేం లేమా? మీరు ఉన్నారమ్మా, కాదు అని అంటలేను, కానీ మిమ్మల్ని అందరినీ చూసుకోవాల్సింది నేనే కదా. నేను మంచి ఏదైనా పని చేసుకుంటే మీకు కూడా హ్యాపీ ఉంటది గట్లా. సరే సరే. అవన్నీ ఎటు పోయిందే? చాయ్ పెడుతుంది. నువ్వు పెట్టకపోయినావు. నువ్వు వెట్టనిత్తదా? అది నన్ను వెట్టనియది, నన్ను ఏ పని కూడా ముట్టుకొనిత్తలేదు. ఇంకా ఏమంటుంది, నేనేమన్నా పని చేస్తా అత్తమ్మా నీతోటి, అటో పని ఇదో పనికి వస్తా అని అంటుంది. పొలం పనులకు అటు ఇటు నాకు అన్ని నేర్పి అత్తమ్మా నేను వస్తా అని అంటుంది. ఇంకా నయ్యం, ఏ పనికి అవసరం లేదు. నేను గట్ల పని చేపిస్తానా దాంతోటి? అది ఇంట్లో పని చేస్తే చాలు. అవునా మేడం, మీరు పని చేసి మమ్మల్ని అందరినీ చేస్తారా ఏంది? వట్టి ఉంటే ఏమొస్తుందని నేనే అత్తమ్మతోటి అన్నా. ఇప్పుడు ఏమద్దురా, నువ్వే పని చేసుడు వద్దు, మేము ఉన్నాం కదా. గదే మామయ్య, ఉన్నారు, మీరు లేరు అని నేను అంటలేను గాని ఎందుకు అనంటే అందరం ఒక పని చేస్తే ఇల్లు అనేది హ్యాపీగా గడిచిపోతుంది కదా అని. అవసరం లేదు బేబీ, నువ్వు తినుకుంటా కూసో, నేను ఉన్నా కదా. మై హూనా మారిగా. సరేలే, చాయ్ పోసుకొస్తా. పైసా గురించి బాగా ఆలోచిస్తుంది. ఓ నా తలకాయ తింటది రోజు. ఓ పిల్లగా ఐగరా. ఏంది? ఆ ఓడు కనిపించిండా పోయాటు? ఏది కనిపించలే కదా, మేము ఇంతకు ముందే కాలేజ్కి పోయి వచ్చినాం. ఇక ఇప్పుడే చాయ్ తాగినా ఇటు వస్తున్న రాజు దగ్గరికి. ఎక్కడా కనిపించలేదు మీ కొడుకు. అవునా? అయితవాయ గాని లావణ్య మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. ఈ మోరదోపుది మాట్లాడుతుందా? వాళ్ళ ఇంట్లకు పోతుర్రా అత్తుర్రా? లేదు, మాట్లాడరు. మా శ్రీను అటు పోనీయడు. అల్లా నాయన అత్తడు చూస్తాడు, బిడ్డను చూసుకొని పోతాడు గాని ఆమెతోటి మాట్లాడరు, వాళ్ళ ఇంటికి పోరు. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వవా, మాట్లాడతా. అవన్నతోట సరే చేసిత్తా, మాట్లాడు. హలో హలో అమ్మమ్మ. బంగారు తల్లి మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగున్నా అమ్మమ్మ, నువ్వు మంచిగా ఉన్నావా? ఇక నేను గట్లనే ఉన్న బిడ్డ. ఏం చేయాలి, ఈ తాగుబోతు బాడుకోవు తాగచ్చుకుంటా రోజు నన్ను తిట్టుడేనాయే. ఆయనను పట్టుకొని ఎందుకుంటున్నావు? ఆయనను ఎటన్నా వీకుమాను, నువ్వు ఒక్కదానివే ఉండు. ఎటు పోతాడు బిడ్డ? వాడి ఇల్లిష్ పెట్టి ఎటు పోతాడు? నన్నే ఇంట్లోకే గెంటేసేటట్టు ఉన్నాడు. అవునా? నాకు కూడా నీతోటి మాట్లాడాలని మస్తు సార్లా అనిపించింది. రాజన్నకు చెప్పినా గానీ ఇక రాజన్న పొద్దున పోతే సాయంత్రం వస్తాడాయే. మళ్ళీ మీ కొడుకు ఉంటాడని రాజన్న ఫోన్ చేయలేదు. ఉంటాడు బిడ్డో, వానితోటి ఏం వశపడతలేదు. వాళ్ళకు మాకు లొల్లైంది. వాళ్ళు చక్కగా నాతోటి మాట్లాడుతూనే లేరు. నర్సవ మాట్లాడుతుందిగా, నా పిల్లగాడు ఇటు మొక్కయి కూడా చూడడు. అవునా అమ్మమ్మ? నువ్వైతే మంచిగా తిను. తింటా బిడ్డ, మా తింటా. తినకపోతే ఏం చేస్తా, సత్తనా గాని అది మాట్లాడుతుందా రామా? మాట్లాడది. నేను పోను, వాళ్ళు రారు. ఆనా వస్తాడు పోతాడు గారి. సరే తీయవ్వా, మంచిగుంటే అయిపాయే. సరే అమ్మమ్మ, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. బంటి పిల్లగాడు వచ్చిండని కలిపి మన్న బిడ్డ. సరేలే. సరే తీయవ్వా, మంచిగా ఉండుర్రి, ఏ లొల్లి పెట్టుకోకుర్రి, కలిసిమెలిసి మంచిగా ఉండుర్రి, సరేనా? సరే అమ్మమ్మ. సరే తీ బిడ్డ, ఉంటానా. ఉండు. మాట్లాడినవా? తృప్తి అయిందా? ఇక తల్లి లేని పిల్లనాయే అప్పుడప్పుడు పానం కొట్టుకుంటది. నువ్వు చేసింది త్యాగం, పెద్ద త్యాగం చేసినావు తెలుసా. నువ్వు ఆ రోజున ఆ పని చేయకపోతే మాత్రం ఆ లావణ్య బతుకు ఘోరం అయ్యేది. అవు ఘోరం అయ్యేది బిడ్డ. అందుకనే కదా ఆ పిల్ల జీవితం నాశనం చేసి ఎందుకు అని మెల్లగా తప్పించిన. సరే పిల్లగా అప్పుడప్పుడు రా ఇటు మొకేయ్ అత్తగాని. కొంచెం నా కొడుకు చెప్తే ఏంది, అరే తాగుడేంద్రా తిరుగుడేంద్రా మారురా అని చెప్తే ఏమైతుందో. దానికి చెప్పి చెప్పుతోటి దెబ్బ కొట్టినట్టు చేసినా కూడా వాడు మారతలేడు. వాడు మా తోటే మాట్లాడు, వాడు మా సోపతే పట్టడు. వాడు ఎవరి సోపతి పడతాడో వానికే తెలివారే. ఇంకా ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం. సరే తీయి రాజు.
ఏం చెప్తాండో ఇడు. ఏమైంది మేడం ఇలా తొందరనే వచ్చి పడుకున్నావు? నడుము బాగా నొస్తుంది. అయ్యో ఎందుకు అట్లా మరి? నాకు అప్పటి నుండి చెప్తే 2 ఇంజెక్షన్స్ అన్నా వేయించుకొని అద్దును కదా. అబ్బో నాకు ఇంజెక్షన్స్ అంటే భయం. చిన్న పిల్లలు అసొంటిది ఫుల్ వేసుకుంటారు, ఇంకా ఏం భయం? నేను ఎటు పోయిందని చూసే వరకు ఏడగనిపిత్తలేవు. ఇక పడుకుందా ఏంది అని బెడ్రూమ్లో కత్తిని. అబ్బో నాకు ఘోరంగా అంటే ఘోరంగా నొస్తుంది నడుము. టాబ్లెట్ తీసుకురావాలా మరి? వద్దులే, సేపు పడుకుంటే అదే నిద్రలా తక్కువైతది గాని ఇవాళ ఎందుకో బాగా నొస్తాంది. అనంతా మీద వేసుకొని చేస్తానవా? అమ్మ కూడా చేస్తుంది కదా, అమ్మను ఏయనిస్తలేవాట. పాపం అత్తమ్మ పని పని ఘోరంగా వేసి నిలబడతాంది. ఇక ఇంట్లో పని చేస్తానన్నా ఆమెకు అలక ఉంటది కదా, నేనేమైనా పని చేస్తానన్నా ఇంకా సరేలే. పొద్దంతను లేకపోతే మస్తు బోరు కొడుతుంది. అవునా, మరి ఉంటానంటేనేమో ఉండనిత్తలేవు. యా గివ్వే మరి. జోక్ అన్నా గాని ఆమె నాతోటి మాట్లాడుతుంది తెలుసా, తిన్నవా లావణ్య అని అడుగుతుంది. ఎవరు? రామా. దాన్ని నిన్ను 2 ఉతుకుతా అర్థమవుతుందా? దాంతో మాట్లాడినట్టు వాళ్ళ ఇంట్లోకి పోయినట్టు నువ్వు తెలవాలే. ఇక చూసుకో, నేనైతే ఊకోను. ఆమెను అస్సలకే నమ్మద్దు. ఎవరిని నమ్మినా నమ్మకున్నా మంచిదే కానీ ఆమెనైతే అస్సలు నమ్మద్దు. నమ్మిచ్చి మోసం చేసే రకం ఆమె. మా నాన్న అంటుండు మారుతుంది కొంచెం అని అంటుండు. ఈ నాన్నను నమ్మియడానికి అది ఏదైనా ఎత్తది, అర్థమైందా? అదే అర్థమైంది గాని. సరేలే పడుకో, మరి నడుము నొస్తుందేమో. సరే గాని నాకు పీరియడ్స్ ఇంకా రాలేదురా. ఏంది? అవును, పీరియడ్స్ డేటు దాటిపోయి 5 days అవుతుంది, ఇంకా రాలేదు. మేబీ బ్లడ్ లేకనా ఏంది? ఏమో మరి, హాస్పిటల్ పోదామా రేపు మరి? ఏమో మరి, అత్తమ్మకు చెప్పాలి. అత్తమ్మ గిట్లా రాలేదు అనని. వస్తుంది కదా, అప్పుడప్పుడు లేట్ అవుతుంది, అప్పుడెప్పుడేమో తొందరగా వస్తుంది. మరి 5 days ఎప్పుడు లేట్ కాలేమా అంటే 2 days 3 days ఎక్కువ లేట్ అయ్యేది. ఇక ఇప్పుడు రాలేదు. మేబీ ఆయన ప్రెగ్నెన్సీ అవుతుంది అయ్యింది. అయితే కానీలే, దానికి ఏముంది. మనకో పొట్టోడో పొట్టిదో వస్తారు. అబ్బో ఇప్పటి నుండే ఎందుకు? అరే దేవుడిచ్చినప్పుడు అవుతుంది. అది అయిందో లేదో గాని నీకైతే టెన్షనే బాగా అవుతుంది కదా. మరి మెడికల్ షాప్ పోయి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకురావాలా? అద్దద్దు, రేపు అత్తమ్మతోటి అంటా. మరి అత్తమ్మ గిట్లా అయింది ఎందుకు, బ్లడ్ లేకనా మరి ఏంది అనేది అడుగుతా. దానిపైన అత్తమ్మ ఏమంటదో తర్వాత చూసేది. సరేలే, లవ్ యూ. పండుకో, నడుము వస్తుందేమో. సరే అమ్మా. రాని తిన్నారా? టిఫిన్ చేసిర్రా? చేసినామమ్మా. ఈరోజు బ్యాంక్ కాడికే పోతున్నా, గదే నిన్న చెప్పలేదా మీకు ముచ్చడా? సరే పోయిరా బిడ్డ. సరే అమ్మా. హాయ్ లావణ్య, ఫోను చెయ్యి సరేనా? సరే చేస్తా. అయిందిరా? ఏం లేదు అత్తమ్మ, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పురా, ఏమైంది? ఏం లేదు అత్తమ్మ, పీరియడ్స్ ఇంకా రాలే. ఏంది? అవునత్తమ్మ, ఈ రోజుకి 6 days లేట్ అయిపోయింది. ఎప్పుడైనా నాకు ఇన్ని రోజులు లేటు కాలేదు. మరి ఎందుకంటారు? బ్లడ్ లేక అంటారా, లేకపోతే ఎట్లా? పీరియడ్స్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందని విన్నా, మరి అదా? అవచ్చురా, మరి అదేందో చూసుకునేటిది ఉంటది కదా, తెమ్మని చూసుకుంటే అయిపోతుంది కదా. ఏమో అత్తమ్మ, నాకు భయం అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఎట్లా? అయ్యో దానికి ఎందుకు భయం రా? అయితే కానీ మంచిదే కదా, శుభవార్తనే కదా. ఒక్కొక్కళ్ళు ప్రెగ్నెన్సీ కాక పెళ్ళైనాక కాకపోతే ఏడుతుర్రు, మొక్కుతుర్రు, తిరగనాని కాడల్లా తిరుగుతుర్రు. మనకు ఆ దేవుడు వరం ఇచ్చినప్పుడు ఆ వరాన్ని మనము కాపాడుకోవాలి. అసలు మేము ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకున్నాం అత్తమ్మ. మీరు అనుకున్నారు కానీ ఆ దేవుడు మీకు ఇచ్చిండు కావచ్చు, తెలియదు, చెప్పలేము. ఒకవేళ బ్లడ్ లేక ఇట్లా అవుతుందా, లేకపోతే ప్రెగ్నెన్సీయా, మరి ఏంది ఏం కథ అనేది అది చూసుకుంటే తెలుస్తుంది. వాడు ఇప్పుడు పోతుండు కదా, రాంగా ఫోన్ చేసి తీసుకురమ్మను, సరేనా? వాడేమంటుండు మరి? అయితే గాని ఏమైతుంది అంటుండు. మరేమైతుంది? మంచి సంతోషమైన విషయమేనాయే. మాకు కూడా చిన్నపిల్లలను ఆడిపియక ఎత్తుకోక చాలా రోజులైతుంది. అంటే శ్రీను చిన్న ఉన్నప్పుడు మాత్రమే మేము ఎత్తుకున్నాం, ముద్దాడినాం, ఆడిచ్చినాం. ఇక తర్వాత మాకెవరు పుట్టలేదు. ఇప్పుడు మీకు పుట్టినోళ్ళతోటైనా మేము ఆడుకుంటా ఉంటాం మంచిగా. అయ్యో సరే అత్తమ్మ. తెమ్మను చూసుకుందు రేపు. సరే. హలో అక్క,
ఏంద్రా గిన్ని రోజుల కాదికొచ్చిన్నా ఇయ్యాల ఫోన్ చేసినావు? ఎందుకు ఆదికి రావే అక్క, ఇక ఏం చేస్తారు, అందరు కలిసి నా జీవితాన్ని నాశనం చేత్తరి. ఇక మీకు ఫోన్ చేసి నేనేం మాట్లాడాలని ఫోను ఎత్తలేను. మంచిగా ఉండరా అందరూ? మంచిగానే ఉన్నాంరా, నీ రాత అట్లుంటే మేమేం చేస్తాంరా? అయితవాయ గాని అది ఎట్లున్నది, కనబడతాందా బొడ్డి? సుఖంగా ఉన్నది కావచ్చు మొత్తం. దానికేంద్రా, ఉన్నింట్లో పడ్డది, సుఖంగా ఉంటది, సంతోషంగా ఉంటది. దాని బతికే ఇప్పుడు మంచిగా ఉన్నది. తింటాంది, పంటాంది, లేస్తాంది. ఏమన్నా పనా పాట? అంటే మీ దగ్గరికి వస్తుందా అని మీరు మాట్లాడుతుర్రా? దాన్ని రానిస్తే సగం ఆస్తి దొబ్బుకొని పీకుతుంది. దాన్ని నేనెందుకు రానిత్తా? ఇక వాళ్ళయ్య చూడబుద్ధి అయితే వాళ్ళ ఇంట్లో చూస్తాండు, పోతాండు, చూస్తాండు, అత్తాండు. అది నేను మందలిచ్చినా కూడా చక్కగా మందలిత్తలేదు, మాట్లాడతలేదు. దాంతో నాకేం పని అని నేను కూడా పిలుస్తలేను. భలే వేసేపోయే, నేను ఓటు అనుకుంటే ఓటైపాయే. ఇక నువ్వు గట్టిగా పట్టుబట్టలేదురా. నువ్వు పట్టుబడితే ఏదన్నా ఒకటికి మాయెద్దు గాని నువ్వు పట్టుబట్టకపోతివి. నువ్వేమున్న తాగుడు తందనాల ఆవిడేనాయే. అయితవైతే అక్క, దాన్ని ఇష్టపెడతానాయే నేను. దాన్ని ఏ రకంగా ఏడిపియాలో ఆ రకంగా ఏడిపిస్తా ముందు. ఓ మేరముఖం పెట్టుకొని మా ఏడిపించినవు తీరా. దాన్ని నవ్వు చూస్తా అంటే నాకు మొత్తం కాలిపోతాంది రోజు. ఓ నవ్వుడు, మొగంతోటి బండి మీద తిరుగుడు, అది తెచ్చుకునుడు, ఇది తెచ్చుకునుడు, అది తినుడు, ఇది తినుడు, బయట ముచ్చట్లు పెట్టుడు, అలా రాజ్యం అయిపోయిందిగా. ఇక నేనేమన్నా అంటే బావ తిడతాడని సప్పుడేక నోరు మూసుకొని ఉంటున్నా. తిరగని అది నన్ను మోసం చేసినందుకు ఆ పాపం ఒట్టిగా ఓదు. ఆగు, అది నరకం చూస్తుంది, ఆగు. అదేం చూస్తుంది తీరా, అదే మంచి ఇంట్లో పడ్డది. సరే తీయే, మళ్ళీ ఎత్తాగే. ఈ బాడకవు తెలివి ఉన్నాక మంచిగానే ఉండు. ఈ బాడకవుకు తెలివి లేక దాన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వారేసే. అది ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని రుబాబ్ చూపించుకుంటా బతకబట్టే. దాని కింద మేమైపోతాం ఇప్పుడు. బా బొడ్డి భలే వేసే. హలో శ్రీను, చెప్పు. తీసుకురా మరి, చూసుకుంటా. అత్తమ్మ అంటుంది చూసుకో, ఎందుకైనా మంచిది అని అంటుంది. మరి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని రా వచ్చేటప్పుడు, సరేనా? సరే తీసుకొస్తా. ఏమన్నా దేవల్లా తినడానికి? ఏమొద్దులే, చెప్పే తీసుకొస్తా. ఎప్పుడు ఏది తెమ్మన్నా కూడా అద్దు అని అంటావు. గిది దే అని మనసిప్పి అడగవు. ఎందుకు? పైసలు ఉన్నాయో లేవు, అట్టిగా పైసలు బొక్క. చెప్పు ఏం తింటావు? ఏమద్దు. అరే అడిగినప్పుడు చెప్తే మంచిగా అనిపిస్తుంది. ఏమద్దు, ఏమన్నా ఫ్రూట్స్ తీసుకురా. అరే ఫ్రూట్స్ తీసుకొస్తేనే. ఇంకేదన్నా కావాలా? బిర్యానీ అన్నా, మంచూరియా అన్నా, ఏదన్నా కావాలా? అత్తమ్మకు నాకు అందరికి బిర్యానీ తీసుకురా. తెస్తే నాకు ఒక్కదానికే తీసుకురాకు. సరే తీయుండు. అందరం తినాలే తెస్తే, అప్పుడే మంచిగా అనిపిస్తుంది. అయినా బయట ఫుడ్ ఎక్కువ అస్సలకే తినబుద్ధి కాదు. ఈయననేమో అద్దు అని అంటేనేమో కోపానికి వస్తాడు. హాయే లావణ్య, మంచిగా ఉన్నవానే? మంచిగున్ననే. ఏమైందే, ఒక్కసారి అన్నట్టు వస్తలేవు? ఏ కాలేజ్ కోట్ల బిజీగానే ఉంటుంది. నేను ఎప్పుడు రాకపోతేనే, అప్పుడప్పుడు నువ్వు వస్తే ఏమైతుంది? అబ్బో, మా శ్రీను బయటకు పంపుతాడానే? పంపడు. కూర్చో. ఏమైందే, అంత బాగేనా? మ్యారేజ్ లైఫ్ ఎట్లున్నది? మంచిగానే ఉన్నదే. లేడా మీ అత్త మామ ఇట్లా లేరా అనే? ఆమె లేడు. శ్రీనేమో బయటకు వేయండు. అత్తమ్మనేమో ఉన్నది, ఏమో చేస్తుంది. సరే తీయే, మంచిగా లక్కుల పడ్డావు, పెళ్ళి వేసుకున్నావు. నువ్వు ఎంత మంచిగా చదివేదానివే, అట్టిగా నీ చదువు పాడు చేసుకుంటివి. అదే నాకైతే చదువుకోవాలని లేదా? నన్ను ప్రతి ఒక్కరూ అట్లనే అంటుర్రు. నువ్వు క్లాస్ టాపర్వి, స్కూల్ టాపర్వి, నువ్వు అసలు ఎందుకు చదువు బంద్ చేసినావు? అట్టిగా నీ జీవితం వేస్ట్ చేసుకున్నావు. ఇంత తొందర నీకు అవసరమా పెళ్ళి అని అంటున్నారు. కానీ నా పొజిషన్లా ఉంటే అర్థమయ్యేదే ఎవరికైనా. చిన్నప్పుడు అమ్మాయి అనిపోయినప్పటి నుండి ఆమె ఎన్ని కష్టాలు పెట్టిందో మీరు చూడలేదే. మీరు చూసింది ఒక వంతు అయితే, నేను పడ్డది 10 వంతుల కష్టం నేను పడ్డా తెలుసా? ఎట్లెట్లా టార్చర్ చేసిందంటే ఆ టార్చరు చెప్పుకోరానిది. మీకు కనిపించింది కొంచెమే కావచ్చు, కానీ లోపట నేను అనుభవించింది ఘోరం అంటే ఘోరం. అంత మంచిగా చదివేదాన్నే. నేను ఏమన్నా కావాలని పెళ్లి చేసుకుంటా అని అన్ననానే చెప్పు. ఆమెకు మా లవ్ విషయం తెలిసినాక నన్ను కాలేజ్కే పంపకపాయే. నన్ను మొత్తం పనికి అది చెప్పి ఇది చెప్పి, ఆ పని చేపించి ఈ పని చేపించి నన్ను దొంగతనంగా ఎత్తుకపోయి వేరే ఎవ్వనుకో అంటబెట్టాలని అంటబెట్టే గుళ్ళే పెళ్లి చేసే.
దానితోటి ఉంటే ఇంకా జీవితంలో ఎంత నరకం అనుభవించాలో అని నేను ఈ డిసిషన్ తీసుకుంటే శ్రీను వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే రా మేము ఉన్నాం కదా అని వాళ్ళ దగ్గరికి తీసిర్రే. అదే వాళ్ళు దగ్గరికి తీయపోతే నా బతుకు ఈ రోజున ఏమయ్యేది? కన్న తండ్రి కూడా పట్టించుకోలేడు, కన్న తల్లి అంటే లేకపాయే, సవితి తల్లేమో అన్ని బాధలు పెట్టే. అయ్యో బాధపడకే, నేనొచ్చి నిన్ను బాధ పెట్టినట్టు అవుతుంది. ఆ అమ్మ కోరిక నేను మంచిగా చదువుకోవాలని, కానీ ఏం చెయ్యాలి? చదువుకోకుండా నా చదువును పాడు చేసి నా జీవితాన్ని పాడు చేస్తా అని చూసిర్రు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా కరెక్టేనే. నేను ఇప్పుడు వాళ్ళు నన్ను చూసుకొని నాకు పెళ్లి చేసి నన్ను ఇంత మంచిగా చూసుకుంటారంటే ఇక అది నా అదృష్టం అని అనుకోవాలే ఇక. కానీ వీళ్ళనే చదివి నేను చదువుకుంటా, నేను ఇంకా చదువుకుంటా అని వీళ్ళను నేను నోరెత్తి అడగలేను కదా. ఎందుకు అనంటే ఇక శ్రీనే గన్ని లక్షలు పెట్టి శ్రీనునే చదివిపిస్తున్నారు. మళ్ళీ నేను కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు కదనే. అందరినీ అర్థం చేసుకోవాలి నేనే. నేను చదివిపిస్తా అంటే చదివిపిస్తారు వీళ్ళు, కానీ పైసలు కావద్దానే? చెప్పు, మొన్న పెళ్ళికి మొత్తం వీళ్ళే ఖర్చు పెట్టుకునే. ఎందుకు? నేను చదవకుంటే ఏమవుతుంది? నా భర్త మంచి చదివి అని జాబ్ చేస్తే నాకు అదే చాలు, నేను ఇంటిని చూసుకుంటే చాలు అని మళ్ళీ నాది నేనే సర్ది చెప్పుకొని మా అమ్మ కళలో కనిపించినా కూడా అమ్మ గిట్లా నా పరిస్థితి అని నేను కళలనే మస్తు బాధపడి ఏడిచిన తెలుసా. పోనీ లేవే, మొన్న స్కూల్ కాడికి పోతే కూడా సార్లు మస్తు బాధపడ్డారు తెలుసా. లావణ్య ఇంత మంచిగా చదివేది, అసొంటి ఆమెకు ఇంత తొందరగా పెళ్ళి అనంటే భలే అయిపోయింది ఆమె జీవితం. ఇప్పటికైనా మంచిగా ఉంటే అదే చాలుతి అన్నట్టు మాట్లాడారు. నువ్వు అదే ప్రకారంగా చదివితే మాత్రం ఖచ్చితంగా ఆమె జాబ్ కొట్టేది అని మాట్లాడిర్రు. దేనికైనా చదువుకోవడానికైనా దేనికైనా మనీ కావాలే. నా హస్బెండ్ ఏదైనా వర్క్ చేస్తుండే అంటే ఆయనను అడిగి ఏదైనా చదువుకోవడానికి కానీ దేనికైనా పెట్టడానికి కానీ నేను ముందడుగు వేద్దును కావచ్చు. ఇప్పుడు అయినా చదువుకోబట్టే నేను అట్టిగానే ఉండబడితిని. పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? వీళ్ళే మొన్న అప్పు చేసిర్రు తెలుసా పెళ్ళికే. ఆ అప్పు ఎప్పుడు తీర్పుతారు చెప్పు? వాళ్ళను అర్థం చేసుకొని నేను సైలెంట్గా ఉంటున్నా. ఆలోచించింది కరెక్టేనే, బాధపడకు తీయి. నువ్వు చదువుకోకుంటే ఏమైతుంది తీయే. ఇక ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. కొన్ని లైఫ్లో మనం అనుకున్నట్టు జరుగుతాయా అని జరిగాయి కానీ. అదే అదే తిన్నవానే మరి? తిన్ననే తిన్నా. ఇక బోర్ కొడుతుంది. ఇప్పటిదాకా టీవీ చూద్దామని అనుకున్నా కానీ అంతలోపే నువ్వు వచ్చేసినావు. అప్పుడప్పుడు వస్తూ ఉండే కాస్త టైం పాస్ అవుతుంది. సరేనే వస్తా గాని అదే ఇప్పుడు నేను ఓ పని మీద ఈ వాడకట్టుకు వచ్చినా, నువ్వు గుర్తుకొచ్చినావు మరి చూసి వద్దామని వచ్చేసిన. సరేనే. సరే సరే మరి వెళ్తా. సరేనే. ఏమైందే లావణ్య? సప్పులు లేదు, పడుకుందా? పడుకుంది, నడుము నొత్తుంది అని అంటుందయ్యా. మరి హాస్పిటల్ తీసుకపోతేమో? నేను నాకు చెప్తానన్నకి ఆర్ఎంపీ దగ్గరికి ఇవి తీసుకుపోయి 2 సూదులు వేయించుకొని గోళీలు లేకపోదునా? పెద్దు కరెక్టే గాని అయితే ఇంకా డేటు కాలేదట. ఇయ్యాలటికి 6 రోజులట. మేబీ మరి కడుపుతోటి ఉన్నదా ఎట్లున్నదో తెలియదు. అవునాయే? అయితే ఇవాళ సీనుగాన్ని అది తెమ్మన్నది. అదేందో ప్రెగ్నెన్సీ కిట్టో ఏందో అది తెచ్చినాక చూసుకుంటే కన్ఫామ్ అయితే అప్పుడు హాస్పిటల్ పోదామన్నట్టు వాళ్ళ మనసులా ఉన్నది. ఇక ఇప్పుడు పీరియడ్స్ మిస్ అయితే వేరే ఏదైనా గోళీలు ఎత్తే అవుతుంది కదా, అందుకే వెయ్యొద్దు అన్నట్టు సప్పుడేక ఉన్నట్టున్నది. నేను కూడా 2-3 సార్లు అన్న సూదులు వేసుకుందు పారా, మరి గోళీలు తెచ్చుకుందు పారా అని అంటే ఇవాళ ఆ ముచ్చట చెప్తాంది ప్రొద్దున. ఓర్రి అవ్వా, ఇంత తొందరగా అయిందంటవా మరి? అయితే గాలి తీయలేవయ్యా, దేవుడిచ్చినప్పుడు అవుతుంది. మనం ఇప్పుడే కావాలంటే ఇప్పుడే అవుతుందా? అయితే కానీ కానీ నేను అద్దంటానా గాని మనకు కూడా సంతోషమే కదా. అదే ఆడు వేయండు కదా ఇవాళేందో ప్రైవేట్ బ్యాంక్ కాడికి పోతా అని అన్నీ పోయిండు. మరి వాళ్ళు ఏం చేస్తాండో ఏం చూస్తాండో తెలియదు కానీ ఇక రాంగ పట్టుకొని వస్తా అని అన్నాడు. రేపు పొద్దున చూసుకోమనాలే. మళ్ళీ ఒకవేళ కన్ఫామ్ అయితే మళ్ళా ఖర్చు అయ్యా దేవుడా. ఇప్పుడు పుట్టే పిల్లలు చెడగుండు పిల్లలు పుడుతుర్రు. ఓ హాస్పిటల్కే నెలకు 5-6 వేలు కావాలి. అయితే ఏం చేద్దాం? ఖర్చుల ఖర్చు, అప్పుల అప్పు. అంతేగాని మన ఇంట్లకు పొట్టోడో పొట్టామెనో రాబోతుంది. అయితే ఎన్ని రోజులైతుంది మన ఇంట్లో చిన్నపిల్లల సందడి లేకపోతే? అయ్యో అది కన్ఫామ్ కాదు, ఏది కాదు, సంబరపడబడితివి. అది అవుతుందా కాదా? మరి పిల్లకు బ్లడ్ లేకనా ఎట్లనా తెలియదు కదా.
సరే సరేలే. కాకముందే నువ్వు సంబరపడబడితివి. అయితే సంబరం కదనే, నీ అవ్వ నేను తాతనైతా నువ్వు నానమ్మవైతావు, ఇక మనకు డోకెక్కడిది, మనం పిల్లల్ని ఎత్తుకొని కూర్చుంటే వాళ్ళు పని చేసుకుంటారు. అబ్బో నీకు సంతోషం ఆగుతలేదు కదా. మరిగా పండుకున్నట్టున్నది, ఇక నడుము నొత్తుంది అని అన్నది, పన్నట్టున్నది. పడుకొని ఎప్పుడు చూసినా పడుకోనే ఉంటుంది. ఈ మధ్యాహ్నం అంటే మళ్ళీ నైట్ నిద్ర పడుతుందా? నైట్ ఏమో నిద్ర పడతలేదు, నాకు అదొత్తు నాకు ఇదొత్తు అని అంటది. మేడం గారు తెల్లారింది లేవత్తలేదా? టైము 9 అవుతుంది, ఇంతసేపు అంటావా? ఏంది తెల్లారిందా? ఆ, నువ్వు జోక్ చేయకు, నేను మధ్యాహ్నం పడుకున్నా. పిచ్చిదానా భయపడ్డావా అనే? మధ్యాహ్నమే పడుకున్నావు గాని 4:30 అవుతుంది. మరి మళ్ళీ ఎప్పుడు లేస్తావు? మళ్ళీ నైట్ ఎప్పుడు వంటావు? నైట్ నిద్ర వస్తలేదు అని నన్ను పన్ను గెలికిస్తావు. నడుము వస్తుందని చెప్పినా కదా. సరేలే, ఇక మరి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చిన, అది రేపు ప్రొద్దున చూసుకో. అందుకేనా ఇప్పుడు ఈ టాబ్లెట్లు వద్దు అని అంటున్నావు? అవును, అందుకే వద్దు అని అంటున్నా. మళ్ళీ ఇది వేసుకుంటే ఎట్లా, మళ్ళీ కన్ఫర్మ్ అయితే ఎట్లా అని భయం. దొంగ, నీకు కూడా కన్ఫర్మ్ కావాలని ఉంది, కానీ మీదికి చెప్తలేవు. నీకు లేదా మరి? నాకు ఉంది, ఆ దేవుడు ఇచ్చినప్పుడు అవుతుందని నేను సైలెంట్గా ఉంటున్నా అంతే, ఎక్కువ ఆశలేం లేవు. దా లే, లేచి మొహం గిట్లా కడుకోపో, కొంచెం అల్కగా ఉంటది. నొస్తాందని పడుకొని ఉంటే అట్లనే నొస్తదే. కొంచెం మూరాయల్లా మరి. ఇప్పుడు వద్దు, నైట్ రాసేవులే. దా మర్రా లే. సరే. ఏమైందిరా ఈ వైన్స్ కాడికి రమ్మన్నావు? ఏం లేదురా, నీ అవ్వ మా అయ్య ఓ కోటర్ దేపో అని సంపక తింటాన్రా అని నచ్చినప్పడుతుంది. నన్ను మనసున వటనిత్తలేడు. ఈడికి వచ్చే వరకు ఆ బాడకవు అల్లనే ఉన్నారా వైన్స్లా. నాకు పోవాలంటే భయం అవుతుంది. ఆయనతో పుసుకన లేచి బీర్ సీస పట్టుకొని నా తలకాయ మీద వేసిండు అనుకో, ఇక కథం గోవిందా. గంతగానో భయపడుతున్నావేంద్ర గాలికి? భయపడు అంటే ఆడు మనం ఎప్పుడు దొరుకుతామా ఎప్పుడు వేద్దామా అన్నట్టే చూసుకుంటా ఉండబట్టే మంచిగా దానికి అలవాటైండు. వాడు 24 గంటలు ఇళ్ళనే ఉంటుండ్రా. మా అయ్యను నువ్వే తెచ్చుకోపో, నేను పోను అని అంటే మా అయ్య అస్సలకే ఇంటలేడు. అందుకే సోపతికి నిన్ను రమ్మన్నరా, నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యం ఉంటది కదా. అరే రారా పోదాం. అవ్వా నాకైతే పిత్తులే పడతాన్నాయిరా. మంచిగా పోయేవారికి ఏంద్రా, ముంగట 3 సీసాలు పెట్టుకున్నాడు. ఖాతం సీసా పట్టి కూర్చిండు అనుకో, చచ్చిపోతా అని అప్పుడే వెనకకు తిరిగి నీకు ఫోన్ చేసిన. చూసిర్రా దోస్తులు, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందా, ఏమవుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. అయితే మధ్యలో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుందన్నమాట. దీంట్లో కూడా లావణ్య చాలా అంటే చాలా బాధపడ్డది. మరి అదేంటిది, ఏం కథ అనేది అయితే మీకైతే చూపిస్తాము, చూస్తూ ఉండండి. పార్ట్ 50తో అయితే ఈ సిరీస్ అనేది కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు దోస్తులు. ముందుగా చెప్పిన ముచ్చట్లు గుర్తున్నాయా? ఇక అందుకే కొంచెం లెంత్ తక్కువైంది అన్నమాట. ఇక మా ఊరికి పోయినాక మా పనులు చేసుకుంటూ మీకోసం లాంగ్గా వీడియోస్ చేస్తూ అయితే ఉంటాము. కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. కాస్త ఓపిక పట్టండి, ఓకేనా? బాయ్ బాయ్.